తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు సంవత్సరం 8 నెలలు అవుతుంది. 7 నెలలు పూర్తిగా మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ కాలంలో అంటే ఒక నెల క్యాబినెట్ ఇదంతా పోయినా కూడా 18 నెలల కాలంలో సాధించిన పురోగతి, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసాం, రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత దూరం వెళ్ళాము, ఇదంతా కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మరి మనకి ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇంకోటి కానీ చాలా ఇబ్బందికైన పరిస్థితుల్లో, అంటే మనకి నదులు ఒడ్డు దిబ్బలు ఉంటాయి, పొలాలు ఉంటాయి. వరద వచ్చినప్పుడు ఇసుక మేట వేసుకుపోతుంది. ఆ రైతు మళ్ళీ పండించాలంటే ఇసుక మేట తీయాలి. ఒకవేళ సముద్రం ఒడ్డునైతే ఆ ఉప్పు నీరు ఇరిగిపోయేదాకా దున్ని నీళ్లు పెట్టుకుంటూ మళ్ళీ పంటకి సిద్ధం చేయటం ఎంత కష్టమో, అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వదిలిపోవడం జరిగింది. ఆర్థికంగా విధ్వంసం, లా అండ్ ఆర్డర్ ఎక్కడ అతిగతి లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు అమలు చేశాను చెప్పడమే తప్ప విపరీతమైన బాకీలు. ఆఖరి సంవత్సరంలో అన్ని బాకీలే. ఆయన బటన్ నొక్కుడు అంటాం, ఆ బటన్ నొక్కినప్పుడు 1,00,000 మందికి వెళ్ళాలంటే 10,000 మందికి వెళ్ళి 90,000 మందికి బాకీలు, కాంట్రాక్టర్ల బాకీలు, ఉద్యోగస్తుల బాకీలు. ఈ రకమైన ఒక దుర్భరమైన పరిస్థితుల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంతో సహయోగ్యం ఉండబట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలిసిందని నేను అనుకుంటున్నా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే హెవీ గూడ్స్ ట్రైన్స్కి 2 ఇంజిన్లు పెడతారు. ఎందుకని ఆ మొత్తం లాగాలంటే. అలాగే చాలా డ్యామేజ్ అయ్యి నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం, రాష్ట్రం ఇద్దరూ సహకరించుకుని కేంద్రం సహాయం చేస్తేనే ఈ రాష్ట్రం యొక్క మనుగడ అనేది సాగే అవకాశం ఉంది, లేకపోతే కష్టం. అయినప్పటికీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీలు ఇచ్చామో అందుట్లో ప్రధానమైంది సూపర్ 6. ఎందుకని సూపర్ 6ని ప్రధానంగా తీసుకున్నామంటే అందుట్లో రాష్ట్రంలో ప్రధానంగా ఎవరికైతే లాభం చేకూరితే రాష్ట్రం కొంత అభివృద్ధి తీసుకెళ్తుందో వాళ్ళందరినీ కూడా అందులో తీసుకున్నాం. ముఖ్యంగా డిఎస్సి. మరి జగను జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని మడత పెట్టి లోపల పెట్టిస్తాడు. రాగానే సూపర్ 6లో ఒకటైన జాబ్ క్యాలెండర్ డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చి 15,000 చిల్లర టీచర్ పోస్టులని, అంటే 15,000 మంది నిరుద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం అపాయింట్ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం, నువ్వు 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి 1 పిల్లలకే ఇచ్చావు, ఒక సంతానానికే. మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం. దానివల్ల ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లల తల్లులకి ఈ బెనిఫిట్ వచ్చింది. 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ నువ్వు పెంచుతూ పోయి 2,000 నుంచి 3,000 చేసావు. మేము 4,000 ఇస్తా అన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ ఏరియస్ లాగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ కూడా ఆ 3,000 నుంచి 4,000 ఏదైతే పెరిగిందో ఆ పెన్షన్ కూడా మేము ఏరియస్తో సహా మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు ప్రజల యొక్క ఆనందం, ఆ కళల్లో ఆ కాంతులు అనేది చూస్తే తప్ప తెలుస్తుందే కానీ నువ్వు ఏదో తాడేపల్లి కోటలో ఉంటే నీకు అర్థం కాదు. అంటే భారతదేశంలో 4,000 పెన్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఇస్తుంది. ఏ రాష్ట్రంలో 4,000 లేవు. ఇవ్వటమే కాకుండా మేము అమలు చేసిన తేదీకి ఆ సంవత్సరం మొదటి నుంచి మేము ఆ 3 నెలల ఏరియాస్ కూడా ఇస్తామని చెప్పి
7,000 ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ పెన్షన్ని ఆ కుటుంబానికి అందజేయటం, ఆ కుటుంబం ఆర్థిక స్థితులు గమనించి వాళ్ళకి ఏం కావాలో కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క కుటుంబానికి ఇస్తే అవుతుందా అంటే అది కాదు. కానీ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు సుఖంగా ఉండాలి, పెన్షన్ వాళ్ళకి జీవనాధారం కావాలి, పని చేసుకునే వాళ్ళు, వృద్ధులు, హ్యాండిక్యాప్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా, సింగిల్ ఉమెన్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరికీ రకరకాల పెన్షన్లలో ఇవాళ పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా గవర్నమెంట్లో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లాంటిది అది. మరి ఈ రకమైన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. మనకు డబ్బులు ఎక్కువే కాదు, కానీ జగన్ అప్పచెప్పిన అప్పులు, చేసిన ఆర్థిక విధ్వంసం, కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన మోసాలు ఆర్థికంగా, ఇవన్నీ ఉన్నప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఏదైతే మేము ఇస్తామని చెప్పామో సూపర్ 6లో అన్నీ ఒకటొకటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది. దీనికి ఎక్కువ సమయం తీసుకోలే. ఆయన జగన్మోహన్ రెడ్డి కొన్ని 18 నెలల తర్వాత కూడా ఇచ్చాడు. మేము అలా ఇవ్వాల. 18 నెలల్లో దాదాపు 1/2 తప్ప అన్ని హామీలని అమలు చేయడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి, మహిళలకి ఉచిత బస్సు అన్నాం. ఇవాళ హ్యాపీగా మహిళలందరూ రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా పుణ్యక్షేత్రాలకు కానీ, వాళ్ళ బంధువుల ఇంటికి కానీ, లేదంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు హాయిగా బస్సులో తిరిగే పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల దాదాపు 1,100 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అయినా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. అలాగే ఉచిత సిలిండర్లు, 3 సిలిండర్లు సంవత్సరానికి అని చెప్పాం. ఆ రోజే ఒకటి ఇచ్చాం. అంటే దీన్ని అసలు పేదలకి దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యిలు చేయకూడదు వంటాయిక ఆ పొయ్యి మీద, అది వాతావరణానికి మంచిది కాదు, అడవులను సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం 1 పథకం ఇవాళ దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ దాదాపు ఆ గ్యాస్కి 2,680 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తల్లికి వందనం, ఉచిత గ్యాసు, ఉచితంగా బస్సు ప్రయాణం, అలాగే ఎన్టీఆర్ భరోసా పేర పెన్షన్, తల్లికి వందనం. ఇదొక్కటే ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, అంటే ఈ సంక్షేమం ద్వారా కొన్ని లక్షల కుటుంబాల్లో వాళ్ళ జీవన శైలి మార్చడానికి ఉపయోగపడిన సంక్షేమ పథకం. ఎందుకంటే అంత దిగజారిపోయాయి జీవన ప్రమాణాలు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, పనులు లేవు. ఇసుక పేరుతో నువ్వు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా నాశనం చేసావు. ఎవరో ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. లిక్కర్ ద్వారా ఆరోగ్యాలు చెడగొట్టి పనులకు వెళ్ళని పరిస్థితి తీసుకొచ్చావు. ఇట్లా రకరకాలుగా జీవన ప్రమాణాలన్నీ తగ్గిపోయిన పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి ఆర్థికంగా వాళ్ళకు ఏదో ఒక స్కీములో ప్రతి ఇంటికి ఒక స్కీము వచ్చే విధంగా ఆ నియమాలు నిబంధనలు పెట్టి ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా చేయటమే నిజమైన సంక్షేమం. మరి ఆ సూపర్ 6లో ఇంకేదన్నా చిన్నవి 1-2 ఉన్నా కూడా ప్రత్యేకించి ఆ 1,500 రూపాయల విషయం కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది. దాని విధి విధానాలు రూపొందించే పనిలో ఉంది. మా బ్లూ మీడియా చెప్పినట్టు మే పథకాలు ఏవి కూడా ఎగ్గొడతాకి ఎప్పుడు ఆలోచన లేదు. అయితే ఏదైనా ఒకరోజు ఆలస్యం అవుతుంది తప్ప ఏ పథకం లేదంటే ఏ ఎన్నికల ప్రామిస్ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇప్పటికే అంకిల్లో లెక్కేసుకుంటే 18 నెలల్లో మేము 90% ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో అటన్నింటిని కూడా నెరవేర్చాం. అంతేకాదు, ఇవి కాకుండా మేము
మిగతా వర్గాలకు సంక్షేమం. రైతులకి రైతు భరోసా 20,000 చేసాం. కౌలు రైతులను కూడా వాళ్ళకి ఎలా చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వంలో సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇవాళ 70-80% కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కూడా ప్రజలకి, ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కాబట్టి వాళ్ళకి ఇవ్వటానికి విధి విధానాలు, ఎందుకంటే ఇది రైతు యొక్క సెంటిమెంట్కి ముడిపడి ఉన్న అంశం. కాబట్టి అది ఎలా సున్నితంగా పరిష్కరించాలనే దాని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచన దిశగా ఉంది. ఖచ్చితంగా త్వరలో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను మరి ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి దాదాపు 20,000 ఇచ్చాం. ఆటో డ్రైవర్లకి 15,000 ఇచ్చాం. అలాగే ఈ మైనారిటీస్కి అంటే ముస్లింలు, క్రిస్టియన్లే కాకుండా రాష్ట్రంలో కుల వృత్తులతో వెనకబడిన వర్గాలకు కూడా దాదాపు 3,600 కోట్ల బడ్జెట్ ఇప్పటివరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా పాస్టర్లకి 8,500 మంది పాస్టర్లకి దాదాపు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చాం. అలాగే ఇమాములకి నెలకు 10,000, మౌజన్లకి 5,000 ఇవ్వడం జరిగింది. పురోహితులకి మరి అక్కడ పూజ ఖర్చులు అన్నీ కలిపి నెలకు 15,000 ఇవ్వటం అనేది మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. గత ప్రభుత్వంలో ధూప నైవేద్యాలకి అని చెప్పి ఇచ్చారు తప్ప ఎక్కడ అది అమలు కాల. కానీ తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులకి ప్రత్యేకించి వాళ్ళకి ఈ ధూప నైవేద్యాలు కానీ వాళ్ళ దీని కింద కానీ నెలకు 15,000 రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులకు కూడా ఏదైతే వృత్తి వాళ్ళది ఉందో వాళ్ళకి, దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే జూనియర్ లాయర్లకి ఎవరైతే కొత్తగా లాయర్ ప్రొఫెషన్లో వస్తారో పేద ఇంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నెలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలకి ప్రత్యేకించి పేద మహిళలకి ఎవరైతే 1,500 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ హామీ అమలుకు ముందే వాళ్ళ జీవనాధారం కల్పించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి ఈ రాష్ట్రంలో 1,00,000 కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలామంది చెప్పేది ఏంటంటే మహిళలకి చేతి వృత్తులు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక 10,000 రూపాయల ఆధారం కల్పించినా కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకునే శక్తి వాళ్ళకు ఉందని చెప్పి మనకు డ్వాక్రా గ్రూపుల ద్వారా రుజువైంది. కాబట్టి వాళ్ళ కుట్టు మిషన్లు ఇవ్వటం అనేది 1,00,000 కుటుంబాల్లో ఎంతో కొంత వాళ్ళకి జీవనాధారం, జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉంటుందని 1,00,000 కుట్టు మిషన్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లు అన్నీ తీసేశారు. ఆ గ్రూప్ 1 దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంత దారుణంగా ఆ గ్రూప్ 1 చేశారనేది. గ్రూప్ 2 కూడా అవకతవకలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకు సంబంధించి 40,000 కోట్లు బాకీలు పెట్టారు, డిఏలు కానీ ఇవన్నీ కూడా. అందుట్లో ప్రధానమైంది టీచర్స్ డిఎస్సి ఇచ్చాం. 15,541 మంది రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారే ఇక్కడ అందరికి అపాయింట్మెంట్, వాళ్ళ కుటుంబాలను పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఎంతమంది ఆనంద బాష్పాలు వాళ్ళకి ఆ సభ వేదిక చెప్పడం, ఆనంద బాష్పాలతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు వాళ్ళకున్న స్టైఫండ్, ట్రైనింగ్లో స్టైఫండ్ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్కి ఉందో ఆ పోలీస్ కానిస్టేబుల్కి 4,500 నుంచి 15,000 రూపాయలు, 12,500 రూపాయలు స్టైఫండ్ పెంచడం జరిగింది. మరి పోలీస్ కానిస్టేబుల్ సెలక్షను వైసీపీ ప్రభుత్వం జరగాల్సి ఉండగా దాన్ని పక్కన పడేస్తే
మొన్న డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ ఏపీఎస్పి గ్రౌండ్లో 5,757 మంది కానిస్టేబుల్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కుటుంబాలు సహా పిలిచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం అనేది మన మాటల్లో చెప్పలేని ఆనందం. పేద కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని వాళ్ళు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఆనందం అనేది అదే ఈ ప్రభుత్వానికి దీవెన. అంతేకాకుండా వాళ్ళ స్టైఫండ్ కూడా 4,500 నుంచి 12,500 పెంచడం జరిగింది. ఉద్యోగస్తులకి ఒక డిఏ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకి మరి గ్రాట్యుటీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్కి ఉన్న బాకీలు 40,000 బాకీల్లో దాదాపు 12,000 కోట్లు ఇప్పటికీ వాళ్ళకి తిరిగి చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుకి 1,00,000 కోట్ల బాకీలు కాంట్రాక్టులకు కానీ, వివిధ శాఖల్లో సప్లై చేసిన వాళ్ళకి కానీ, చివరికి హాస్టల్స్లో పిల్లలకి చిక్కీలు కూడా బాకీలు పెట్టిన దౌర్భాగ్యం గత ప్రభుత్వం. అవన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ రైతులకు ధాన్యం బాకీలు తీర్చి, ఆరోగ్యశ్రీ బాకీలు తీర్చి, ఈ కాంట్రాక్టుల బాకీలు తీర్చి, ఉద్యోగస్తుల బాకీలు తీర్చి, ఏదైనా కానీ దాదాపు వాటిల్లో 1,00,000 కోట్ల బాకీల్లో 40,000 కోట్ల బాకీలు ఈ ప్రభుత్వం ఈ 18 నెలల్లో తీర్చింది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు 12,000 కోట్ల బాకీలు సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క ప్రభుత్వం వాటా ఏది ఉందో దాన్ని కూడా అప్డేట్గా చేసి ఫస్ట్ టైం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అప్డేట్గా సిపిఎస్ వాటా కట్టడం జరిగింది. ఇన్ని పథకాలు, ఇంత సంక్షేమం 18 నెలల్లో ఎలా సాధ్యమైందంటే అది మనకున్న ఆర్థిక వెసులుబాటు లేకపోయినా కేంద్రం నుంచి వచ్చిన సహకారం, ఫైనాన్షియల్ స్ట్రిక్ట్ మేనేజ్మెంట్, ఎక్కడ కూడా రూపాయి వేస్ట్ కాకుండా అవసరాన్ని బట్టి ప్రయారిటీ బట్టి డబ్బులు చెల్లించుకుంటూ మరి ఈ రోజున ఉద్యోగస్తులకి మొన్న ఒక్క నెల తప్ప ఈ నెల తప్ప ప్రతి నెల ఓటదారు జీతాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వైసీపీ గవర్నమెంట్లో 1వ తారీఖు ఎన్ని నెలలు జీతం వచ్చినాయంటే వాళ్ళకున్న 60 నెలల్లో కొద్ది నెలలు మాత్రమే, అది కూడా 10 లోపు ఇచ్చారో లేదో. ఎప్పుడు జీతాలు 10వ తారీఖు 15వ తారీఖు ఇవ్వటమే. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న డిసెంబర్లో తప్ప అన్ని నెలలు 1వ తారీఖు జీతం ఇవ్వడం జరిగింది. పెన్షన్, జీతం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వటం, 1వ తారీఖు జీతం ఇవ్వటం, ఇదంతా కూడా జరిగింది. మరి ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఆయన 450 కోట్లతో విశాఖపట్నంలో కొండ మీద అతిథి గృహాలు కట్టుకున్నాడు ఆయన కోసం. ఇటువంటి దోబరా ఖర్చుకి లెక్క జమ లేదు. ఆయన విమానాలకి 220 కోట్లయింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలా. మోటార్తో ఆయన అక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే వెనకాల నీళ్లు పోసి లాకులు ఎత్తారు. ఆ లాకుల సెట్టింగ్ కూడా మళ్ళీ సాయంత్రానికి తీసేశారు. ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఇరిగేషన్కి ఫస్ట్ ప్రయారిటీ. అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్ ఇది పెట్టి ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ దాంట్లోనే 13,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ సెలక్షన్ బోర్డులో దాదాపు 9 లక్షలు, ఏదైనా కానీ 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటానికి ఎంఓయూలు చేసుకున్నాయి. దానివల్ల దాదాపు 25 నుంచి 26 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మేము ఎన్నికల్లో ఇచ్చింది 20 లక్షల ఉద్యోగాలే. కానీ ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అవుతే దాదాపు 24 నుంచి 25 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే ప్రతి ₹1,00,00,000కి ఒక ఉద్యోగం ఈ రాష్ట్రంలో రాబోతుంది. ఎప్పుడూ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రంగా ఉండాలి, అభివృద్ధికి మార్గదర్శకంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈజ్ ఆఫ్ బిజినెస్లో స్టేట్ నెంబర్ 1. మళ్ళీ ఆ స్థానానికి వెళితేనే
ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారు. టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ కూడా ఇవాళ అమరావతి ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతి భవిష్యత్తులో వస్తుందనే నమ్మకం ఇప్పుడిప్పుడే కంప్యూటర్ ఐటీలో ఉన్న వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆపర్చునిటీని అవకాశంగా తీసుకునే అభివృద్ధి చెందే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడికే ఉంది. ఆ రోజున సాఫ్ట్వేర్ సెంటర్స్ని హైదరాబాద్లో పెట్టినా, ఇవాళ క్వాంటమ్ సెంటర్ని పెట్టినా, ఈ సంవత్సరం కాదు ఒక 10-15 ఏళ్ళకి ఇది భవిష్యత్తుకి ఆధారం అవుతుందని చెప్పి ఆలోచన చేసి ఆ దిశగా వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వు మెడికల్ కాలేజీలు పెట్టానన్నావు, మెడికల్ కాలేజ్ ఏమి చేయలేదన్నావు. ఇవాళ మేము పీపీపీ మోడల్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నాం. దానివల్ల దాదాపు 600 సీట్లు ఎక్స్ట్రా సీట్లు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. మనకు మంచి మెడికల్ కాలేజ్ ఏంటి అంటే ఇదివరకు ఉస్మానియా అనేవాళ్ళు, లేదా గాంధీ మెడికల్ కాలేజ్ అనేవాళ్ళు, ఇంకోటి అనేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎయిమ్స్ వచ్చింది మనకి, ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్. దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎంత దారుణం అంటే ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాం. ఒక హాస్పిటల్కి నీళ్ళు లేకపోతే హాస్పిటల్ ఏమవుద్దండి? ఇంత దౌర్భాగ్య ఆలోచనది. నీళ్ళు ఇవ్వాల అతనున్న 5 సంవత్సరాల్లో. తెలుగుదేశం వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాం. ఇటువంటి అభివృద్ధి నిరోధకమైన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చేసిన డ్యామేజ్ ప్రజలకు తెలియకపోవచ్చు, తెలిసే అవసరం కూడా ఉండదు. కానీ ఒక్కసారి సెక్రటేరియట్లో సీట్లో కూర్చుంటే ఆర్థిక విధ్వంసం ఎంత లోతుందనేది మనం ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. అటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి ఈ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళడం అనేది అది ఎంత కష్టతర సాధ్యం అనేది మన మాటలో చెప్పలేం. అయినప్పటికీ వైసీపీ గవర్నమెంట్ మీద తెలుగుదేశం చాలా ఎక్కువ సంక్షేమం చేసిందనే ప్రజల సంతృప్తి ఈ పార్టీకి శ్రీరామ రక్షగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎన్నో మీరు ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి. నీకు మీడియా ఉంది కాబట్టి సొంత పేపరు, సాక్షిను, టీవీను, మీడియా నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. నువ్వు ఇవాళ సూర్యుడు రావడం అంటే గుడ్డివాడు కూడా నమ్మడం. ఎందుకంటే వాడి ఎండలోకి వెళ్తే వేడి వస్తుంది, సూర్యుడు వస్తేనే వేడి వస్తుంది. ఆ విచక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండబట్టే నీకు 11 సీట్లు ఇచ్చారు. నీ మీడియాలో నువ్వేం రాసుకున్నా దానివల్ల పోయేది ఏం లేదు. నీ పేపర్ నీ ఇష్టం రాసుకో. కానీ వాస్తవాలు ప్రజలకు కూడా తెలియాలి. అందుకనే 25 వరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు ఉండబట్టి ఇవాళ ప్రజలకి ఈ అంశాలన్నీ తెలియజేసే అవకాశం వచ్చింది. మరి గ్రామీణ ప్రాంతం పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చిన డబ్బులన్నీ కూడా నువ్వు వాడుకున్నావు. నరేగా డబ్బులన్నీ వాడుకున్నావు. మరి మేము మా టైంలో 25 కిలోమీటర్ల నరేగా రోడ్లు వేసి ఇండియాలో నెంబర్ 1 అయ్యాం. 5 లక్షల ఎల్ఈడి లైట్లు వేసాం. మళ్ళీ ఇప్పుడు ఆ నరేగా డబ్బులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాడుకున్నారో ఆ డబ్బులన్నీ తెలుగుదేశం కట్టి, సెంట్రల్ స్కీమ్స్ ఏవైతుందో ఆ డబ్బులన్నీ నువ్వు వాడుకున్నావో పంచాయతీరాజ్తో సహా ఆ డబ్బులన్నీ తెలుగుదేశం కట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలయ్యే విధంగా చేయటానికి దాదాపు సంవత్సరం పైన పట్టింది. అలాగే పంచాయతీరాజ్లో ఎప్పుడు లేని విధంగా దాదాపు 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టించాం. మరి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ గ్రామ సభలు పెట్టించి గ్రామాల్లో ఒక రకమైన ఉత్తేజం, నా గ్రామానికి ఏం రావాలి, ఏమొచ్చినాయి, ఎలా ఖర్చు పెట్టారు, ఇదంతా కూడా ప్రజలకు వివరించి ఏర్పాటు ఆ రోజు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఎక్కడా జరగల. గ్రామీణ రోడ్లన్నీ కూడా కొంత రిపేర్ చేయడం జరిగింది. అలాగే
విద్యకు వచ్చేటప్పటికి మరి లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ సెక్టర్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో, ఆయనకున్న విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి, మెగా పేరెంట్స్ డే, అంటే తల్లిదండ్రులు పిల్లలతో సహా స్కూల్లోకి వచ్చి పిల్లల వివరాలు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇదంతా కూడా గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా జరిగింది. మెగా డిఎస్సి మెగా పేరెంట్స్ డే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేయట్లా, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే విద్యా వ్యవస్థకి, తల్లిదండ్రులకి ఒక అవగాహన ఉండాలి. పిల్లలు ఏం చదువుతున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చెప్తున్నారనే అవగాహన కల్పించడం కోసం ఏదైతే మెగా పేరెంట్స్ డే పెట్టారో అది 100% సక్సెస్ అయిన విషయం మరి తల్లిదండ్రులకు కూడా తెలుసు. వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం పేరుతో డబ్బులు వస్తున్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మెగా పేరెంట్స్ డే పనిచేస్తుంది. పిల్లలకి ఇవ్వాల్సిన అన్ని ఫెసిలిటీస్, డ్రెస్, షూస్, బుక్స్, హాస్టల్లో వాళ్ళ ఫుడ్డు, చెక్కీలు, లేదంటే పిల్లలకి ఆడపిల్ల కాస్మెటిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ కట్టవలసిన బాకీలు కట్టి మళ్ళీ సప్లైస్ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ చేసే పరిస్థితి ఇవాళ లోకేష్ గారు తీస్తున్నారు. అలాగే వర్షాలు పడ్డాయి. ఇవాళ రిజర్వాయర్లో దాదాపు 1600 టీఎంసీ వాటర్ ఉంది. వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి. కరువుతో అల్లాడే రాయలసీమలో ఎక్కడ బోరేసినా నీళ్ళు వస్తున్నాయి. రాయలసీమలో నీళ్లు ఉంచితే రత్నాలు పండుతాయి. ఇవాళ హార్టికల్చర్ హబ్ రాయలసీమ. సబ్సిడీ తీసేసావు ఏది, డ్రిప్ ఇరిగేషన్కి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 90% సబ్సిడీతో ఈ మైక్రో ఇరిగేషన్ నడుస్తుంది. స్ప్రింక్లర్లు, డ్రిప్పు, ఇంకా వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో దానివలన రైతు కడపలో అరటి తోటలు పెరిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి డైలీ అరటి తోటలు డ్రిప్ బట్టి అరటి తోటలు పెరిగినాయి. పులివెందలు కానీ అటు అంతా కూడా రాళ్ళల్లో అరటి పండించి రైతులు ఎంతో లాభం పొందారు. మొన్న అరటి రేటు తగ్గితే కిలో 14 రూపాయలకి ప్రభుత్వం పెట్టి రైతులను ఆదుకుంది. అలాగే టమాటా రైతులు కూడా ఆదుకుంది. అంటే రైతుకు కావాల్సిన అంశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేసావు. ఆ కంపెనీలు డబ్బులు కూడా ఇవ్వాల. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ డ్రిప్పు నడుస్తుంది. కాబట్టి ఏ రంగంలో చూసుకున్నా, అటు మీరు పాడి రంగం చూసుకోండి, మన గోకులాలు షెడ్లు కట్టిస్తున్నాం ప్రతి దగ్గర, మొబైల్ సంచార వెటనరీ హాస్పిటల్ నడుస్తుంది. ప్రతి రంగానికి, మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఇచ్చాం, ఫిష్ కల్చర్కి పవర్ సబ్సిడీ ఇచ్చాం. ఏ రంగంలో అయితే ఈ రాష్ట్ర జీడిపికి అభివృద్ధికి అవకాశం ఉందో ఆ ప్రతి రంగాన్ని ఆదుకోబట్టే 18 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో మరి 11.42% జీడిపి పెరిగిందంటే మరి ఇది ఎలా పెరిగింది? అటు కేంద్రం ఇటు రాష్ట్రం సమన్వయం చేసుకుంటూ రాజకీయాలు పక్కన పెట్టి కేవలం రాష్ట్రాన్ని ముందు నిలబెట్టి తర్వాత పరిగెత్తించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, అటు జనసేన, ఇటు బీజేపీ, లోకేష్ గారి మరి ఆలోచన ఐటీ సెక్టార్లో ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లే దిశగా 2025 సంవత్సరం తలెత్తుకుని మేము చేసాం. ఎలక్ట్రిసిటీ 9 సార్లు పెంచావు నువ్వు. మేము వాళ్ళ ఫస్ట్ టైం భారతదేశంలో ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ 13 పైసలు తగ్గిస్తున్నాం. ఎక్కడన్నా ఉందా భారతదేశంలో కరెంట్ ఛార్జీలు తగ్గించడం? మేము పెంచలా. 5 సంవత్సరాల్లో నువ్వు 9 సార్లు పెంచావు. 32,000 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ భారం పెట్టావు కన్స్యూమర్స్ ఎత్తిన. ఇవాళ కేంద్ర సహకారంతో మరి సోలార్ తీసుకొచ్చి
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నిటికి కూడా వెసులుబాటు కలిగించాం. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో 2,000 నుంచి 3,000 4,000 వచ్చే బిల్స్ తగ్గిపోయినాయి సోలార్ దీనివల్ల. ట్రూ డౌన్ ఫస్ట్ టైం 13 పైసల యూనిట్కి తగ్గించాం. ఆ కరెంట్ ఛార్జీల్లో పీపీఎల్లో ఉన్న రేట్లని మేము తగ్గించి తక్కువ కొనుగోలు చేపట్టి ఇవాళ కరెంటు కూడా తగ్గించే అవకాశం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ అనేది సమర్థవంతంగా చేస్తేనే రాష్ట్రం నిలబడుతుంది. నువ్వేం చేసావు? గంజా అమ్మిచ్చావు, డ్రగ్స్ అమ్మిచ్చావు, డూప్లికేట్ లిక్కర్ అమ్మిచ్చావు. ఇవాళ రాష్ట్రం నో గాంజా దిశగా వెళ్తుంది. దానికి కొన్ని టీములు పెట్టారు. గంజా ఎక్కడ కనపడ్డా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటున్నారు. యువతకి ఒక మార్గ నిర్దేశం చేయాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళని విద్యార్థులకి మొరాలిటీ మీద చెప్పమని కూడా మేము చర్యలు తీసుకున్నాం. అంటే అభివృద్ధే కాదు, సామాజిక స్పృహ, యువతలో సామాజిక స్పృహ, మంచి నడవడి రావడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసంటే ప్రభుత్వం బాధ్యత పోదు. అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాలి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తాకి స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి తరలిస్తే నష్టం ఏంటని అన్నట్టు జగన్ ఒక అధికారి చెప్పాడు. 7,000 ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ, స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి పక్కా పెట్టేస్తే ఏంటన్నా మనకు వచ్చే ఇబ్బంది అని. అంటే స్టీల్ ప్లాంట్ అంటే ఏంటి, అక్కడ ఏముంటుందో తెలియని ఒక దౌర్భాగ్య వ్యక్తి సీఎంగా ఉండడం అనేది రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. మరి దానికి 11,000 కోట్ల 440 రూపాయలు 11,440 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ప్యాకేజీ తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టిన ఘనత తెలుగుదేశంది. ఆ రోజు వాజ్పేయి గారి టైంలో కూడా గ్రాంట్ తెచ్చి ఈక్విటీ పెంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మరి 11,440 కోట్లు ప్యాకేజ్ తీసుకొచ్చి దాన్ని నిలబెట్టడం జరిగింది. ఇలా ప్రతి అంశం, రైల్వే జోన్, భోగాపురం విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం, ఇంటర్నేషనల్ రూట్స్, సింగపూర్కి షార్జాకి ఏదైతే విజిఎఫ్ నువ్వు ఇవ్వడానికి నిరాకరించాడు జగన్, ఆ విజిఎఫ్ ఇవ్వకుండానే ఇవాళ సింగపూర్కి అలాగే షార్జాకి ఇంటర్నేషనల్ లైన్స్ ఇవాళ గన్నవరం నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక అంశం కాదు, అన్ని అంశాల మీద సాధ్యమైనంత వరకు పాత నష్టాన్ని పూడ్చి కొత్త రెక్కలతో పక్షి పిల్ల ఎలా ఎగురుతుందో అలా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు చెప్పాలంటే ఒకరోజు చాలదు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, నీకు పెన్షన్ వస్తుంది, నీ తమ్ముడికి కొడుకు ఉద్యోగం వచ్చింది, నీ మనవలకి తల్లి దీవెన వస్తుంది, నీకు వ్యవసాయం వస్తే రైతు భరోసా వస్తుంది, నీ పిల్లలు ఎవరన్నా ఆటో తోలుకుంటే వాడికి 10 రూపాయలు ఇస్తున్నాం, నీ కుటుంబంలో ఎవరన్నా మత్స్యకారుడు అయితే వాటికి డబ్బులు ఇస్తున్నాం, చేనేత కార్మికుడు అయితే పవర్ సబ్సిడీ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇలా ఒక కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేసే ఈ ప్రభుత్వాన్ని దూషించడం అంటే ఒక సైకో మాత్రమే దూషించగలుగుతాడు. ఎందుకంటే చేతిలో రాయి ఉంది కాబట్టి, పిచ్చోడి చేతిలో రాయి ఎటు చూస్తారో ఎవరికి తెలియదు. రాయలేకపోతే వాడు పిచ్చోడిగా ఉండిపోతాడు, వాడి గురించి మనం పట్టించుకోం. కానీ పిచ్చోడికి చేతిలో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. దానికి తెలుగుదేశం ఏం భయపడదు. ఏనుగుదారిలో ఎన్నో కుక్కలు మురుగుతాయి. ప్రజలు విఘ్నులు కాబట్టి నువ్వు చేసే అరాచకాలను గమనించి నీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా నీ బుద్ధి మారకపోతే మేమేం చేయలేం. ఆ దేవుడి తీర్పు ఎలాగో ఉంది. నువ్వు రఫా అంటూ పోయినసారి సిద్ధం అని 11 సీట్లకు వచ్చావు.
ఇప్పుడు రఫా అంటే ఆ 11లో ఆ ఒకటో ఈ ఒకటో పోతుంది. దేవుడి స్క్రిప్ట్ అంటే అదే. మరి అంటే చివరికి ఏ ఒకటి పైన ఒకటే మిగులుతుంది. అది మరి ఆయన గమనించుకోవాలా. మేము దాని గురించి 10 సార్లు చెప్పలేం. తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి బండికి 2 చక్రాల్లాగా సమాంతరంగా తీసుకెళ్ళటానికి అటు కేంద్ర సహకారం, సమన్వయం, ప్రజలతో మమేకం, ఈ అంశాల మీదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అలాగే తెలుగుదేశం పాలన నడుస్తుందని చెప్పి ప్రజలకి మరొకసారి తెలియజేసుకుంటూ